ఇక డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీకి ఈడీ షాక్ ఇచ్చింది. హర్యానాలోని ఓ భూమి కొనుగోలు విషయంలో ఆమె పేరును ఛార్జ్ షీట్లో అధికారులు యాడ్ చేశారు. ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త అయిన సిపి థంఫీ బిటన్ జాతీయుడు అయిన సుమిత్ చద్దాపై నమోదైన మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఛార్జ్ షీట్లో ప్రియాంక గాంధీతో పాటు ఆమె భర్త రాబర్ట్ వాద్రా పేర్లను కూడా ప్రస్తావించింది ఈడీ. ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా 2006వ సంవత్సరంలో ఫరీదాబాద్ ప్రాంతంలోని అమీపూర్ గ్రామంలో రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయిన హెచ్ఎల్ పహ్వా ద్వారా 40 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. 2010లో అదే భూమిని తిరిగి పహ్వాకు అమ్మేశారు. అదేవిధంగా 2006లో అమీపూర్ గ్రామంలో హెచ్ఎల్ పహ్వా ద్వారా ప్రియాంక గాంధీ ఓ ఇంటిని కొనుగోలు చేశారు. 2010లో అదే ఇంటిని తిరిగి పహ్వాకు అమ్మడం జరిగింది. ఇక ఈ భూముల కొనుగోలు సమయంలో జరిగిన ఆర్థిక లావాదేవీలు అన్నీ విదేశాల నుంచి అక్రమంగా వచ్చాయని ఈడీ ఆరోపిస్తోంది. విదేశాలకు చెందిన థంఫీ, సుమిత్ చద్దా ద్వారా ప్రియాంక గాంధీ ఆమె భర్త వాద్రా భూముల కొనుగోలు ద్వారా మనీ లాండరింగ్కి పాల్పడ్డారనేది ఈడీ ఆరోపణ. ఈ క్రమంలోనే వారి పేర్లను ఛార్జ్షీట్లో నమోదు చేసింది ఈడీ. సో ఇదే అంశం గురించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. మనీ లాండరింగ్ కేసు కింద సో ఛార్జ్ షీట్ అయితే ప్రియాంక గాంధీ మీద ఫైల్ అవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. సో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీకి ఈడీ షాక్ ఇచ్చింది. హర్యానాలోని భూ కుంభకోణం కేసులో ఈడీ తన ఛార్జ్ షీట్ లో ప్రియాంక పేరును ప్రస్తావించింది. గతంలోనే ఇదే కేసులో నవంబర్ లో రాబర్ట్ వాద్రా, ప్రియాంక గాంధీ హస్బెండ్, సోనియా గాంధీ అల్లుడు, సో అతను పేరు కూడా రాబర్ట్ వాద్రా పేరును కూడా గతంలో ఈడీ తన ఛార్జ్ షీట్ లో పేర్కొంది. సో 2006లో హర్యానాలోని భూ విక్రయాల కొనుగోలు కేసులో ప్రియాంక గాంధీ పాత్ర, రాబర్ట్ వాద్రా పాత్ర ఉందంటూ ఈడీ తన ఛార్జ్ షీట్ లో ప్రస్తావించింది. 2006లో ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ హెచ్ఎల్ పవ్వా నుంచి హర్యానాలో ఫరీదాబాద్ లో 5 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేసి అదే భూమి విక్రయించడంతో పాటు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీకి పాత్ర ఉన్నట్లు ఈడీ ప్రస్తావించింది. సో అదే 2006లో తన వ్యవసాయం కోసము ఆమె ప్రియాంక గాంధీ భూమి కొనుగోలు చేసి 2010లో ఎవరైతే మధ్యవర్తి ఉన్నారో అతని ద్వారా కొన్ని సో మళ్ళీ అతనికి ఈ భూమిని విక్రయించినట్లు ఈడీ తన ఛార్జ్ షీట్ లో పేర్కొంది. ముఖ్యంగా ఇందులో మనీ లాండరింగ్ కూడా పాల్పడ్డట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గతంలో చూసుకుంటే ఇదే కేసులో రాబర్ట్ వాద్రా పేరు కూడా ప్రస్తావన వచ్చింది. సో ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త సిపి పంత్తో ముడిపడి ఉన్న ఈ మనీ లాండరింగ్ కేసులో కీలక పాత్ర వీరిద్దరు ప్రియాంక గాంధీ, అటు రాబర్ట్ వాద్రా పోషించినట్లు ఈడీ తన ఛార్జ్ షీట్ లో ప్రస్తావించింది. ఈ కేసుకు సంబంధించి ఇటీవల ఛార్జ్ షీట్ లో కూడా ఆయన పేరు ప్రస్తావించింది. సో మొత్తానికైతే ఈ పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. సో ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ ద్వారా హర్యానాలో భూములు కొనుగోలు చేశారు. రాబర్ట్ వాద్రా పాత్ర థంఫీకి ఆ భూమి విక్రయించారని తెలిపింది. సో ఆయుధ వ్యాపారి పరారీలో ఉన్న ప్రస్తుతం ఆయుధ వ్యాపారి ఎవరైతే ఉన్నాడో అతను ఎన్ఆర్ఐ యూకే 2016లో అతను పరారైపోయారు. కేసు ద్వారా అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నం చేసినప్పటికీ అతను అప్పటికే యూకే పారిపోవడం ద్వారా అతన్ని ఛార్జ్ షీట్ లో పేరు ప్రస్తావించినప్పటికీ ప్రస్తుతం అతను యూకేలో ఉన్నాడు. సో అతనికి అక్కడ యూకే నుంచి అతను డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడము, ఈ భూమిని విక్రయించడము, సో ఇదంతా ఒక ప్రక్రియ కొనసాగిందని ఈడీ తన ఛార్జ్ షీట్ లో పేర్కొంది. మొత్తము ఈ గతంలో సిపి పంత్, సుమిత్ చద్దా అనే వీరిద్దరు ప్రధానంగా ఈ భూ విక్రయాల కేసులో ఉన్నారు ప్రధానంగా. సో వాళ్ళ కేసును, మనీ లాండరింగ్ కేసును విచారించిన సమయంలో ఈ రాబర్ట్ వాద్రా పేరు, ప్రియాంక గాంధీ పేరు వచ్చింది. వీళ్ళిద్దరి నుంచే 2006లో భూమిని విక్రయించి మళ్ళీ వాళ్ళకి 2010లో వాళ్ళకే అమ్మారు. కాబట్టి ఇది మనీ లాండరింగ్ వ్యవహారానికి పాల్పడ్డారంటూ ప్రధానంగా ప్రస్తావించింది. మనం చూడాలి, మన ఈడీ ఛార్జ్ షీట్ లో ప్రస్తావించింది కానీ ఎక్కడ ఎఫ్ఐఆర్ లో అయితే వాళ్ళ పేరు నమోదు చేయలేదు, కానీ ఛార్జ్ షీట్ లో మాత్రం వాళ్ళ పేర్లు ప్రస్తావించింది. మరి దానికి వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు చూడాలి మరి. రైట్, థ్యాంక్ యూ అశోక్.